ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయి 3 నెలలు అవుస్తున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి సమాధి దగ్గర ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే నిజానికి వైష్ణవి చనిపోయిన తర్వాత తన అన్నలు గాని, వదినలు కానీ, తమ కుటుంబ సభ్యులు కానీ చాలా ఘోరంగా బాధపడ్డారు. వాళ్ళ బాధను చూసి ఎంత కఠినాత్ములకైనా కన్నీరు కారాల్సిందే. ఎందుకనంటే అంతమంది అన్నదమ్ముల తర్వాత అంటే దాదాపు 13 మంది అన్నదమ్ముల తర్వాత పుట్టిన ఏకైక ఆడనలుసు. అయితే ఇంకా ఆ అమ్మాయి కోసం తనకిష్టమైన స్ప్రైట్ బాటిల్స్, తనకిష్టమైన దోసలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తనకెంతో ఇష్టమైన బొమ్మలు అవన్నీ కూడా అక్కడే పెట్టారు. అయితే ఆ సమాధి దగ్గర ఎటువంటి పరిస్థితులొచ్చాయంటే, ఆ స్ప్రైట్ బాటిల్ గానీ, అక్కడ పెట్టిన వస్తువులు కానీ, ఏవి కూడా అంతలాగా పాడవలేదు. సాధారణంగా 3 నెలల తర్వాత వస్తువులు పాడైపోతాయి. కానీ అసలు ఆ వస్తువులు పాడవలేదు. దాంతో అందరూ కూడా వైష్ణవి ఎక్కడికో వెళ్ళలేదు. ఇక్కడే ఉంది. మనందరి మధ్యనే ఉంది. ఆమె మనకి ఆశీర్వాదం ఖచ్చితంగా ఇస్తోంది. తనని ఎవరైతే చంపారో వాళ్ళని అస్సలు వైష్ణవి వదిలిపెట్టదు అంటూ డంకా బజాయించి మరీ అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఒక పక్కన వైష్ణవి వాళ్ళ అమ్మ, అన్నయ్యలు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారు. ఉన్న డబ్బులన్నీ కూడా ఆ హరిబాబు గాడికి ఇచ్చేయటం వల్ల ఇక నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక మంచి పెంకుటిల్లు ఖాళీ చేసేసి పూరి గుడిసెలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారైతే న్యాయం కోసం ఎంతగానో పోరాడుతున్నారు. వాళ్ళకి తొందరగా న్యాయం జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.